నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా, చాలా ఇంట్రెస్టింగ్. అవును. సాధారణంగా మనం ఎడ్యుకేషన్, స్కిల్స్ గురించి మాట్లాడాలంటే లేటెస్ట్ రీసెర్చ్ పేపర్లు, సక్సెస్ స్టోరీస్ గురించి చర్చిస్తాం. మ్హూ. కానీ ఈరోజు మనం చాలా వెనక్కి వెళ్తున్నాం. వేలేళ్ల నాటి కథల్లోకి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు. ఈ ముగ్గురు నుండి ఈ తరం విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చో కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే ఈ కథలు కేవలం దేవుళ్ళు, రాక్షసుల గురించి కాదు. కాదు కదా. అస్సలు కాదు. అవి మనిషి సంకల్పానికి, జిజ్ఞాసకు, నమ్మకానికి సంబంధించిన ఒక రకంగా సైకలాజికల్ కేస్ స్టడీస్ లాంటివన్నమాట. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ కథల వెనకున్న అసలర్థాన్ని బయటకు తీసి ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సవాళ్లకు అవి ఎలా కనెక్ట్ అవుతాయో చూడటం. సరిగ్గా చెప్పారు. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. మనం మొదట ప్రహ్లాదుడితో స్టార్ట్ చేద్దాం. అంటే ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంటుంది. సొంత తండ్రే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు, పైగా రాక్షసరాజు. ఆయనే వచ్చి నేనే దేవుడిని, నన్నే పూజించు అంటున్నాడు. హ్మ్. అలాంటి ఒక భయానక వాతావరణంలో ఒక చిన్న పిల్లాడు తన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో. ప్రహ్లాదుడి కథలో మనకు బాగా గుర్తుండేవి అతనెదుర్కొన్న కష్టాలు. సలసల కాగే నూనెలో వేయడం, ఏనుగులతో తొక్కించడం. కొండపైనుంచి తోసేయడం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. కాని ఇక్కడ ఫిజికల్ టార్చర్ కంటే మెంటల్ ప్రెషర్ ఇంకా పెద్దదనిపిస్తోంది. మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్లేవనెత్తారు. ఇది కేవలం శారీరక హింస కాదు, ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. అవును. ఆలోచించండి, మీ లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ అథారిటీ, మీ కన్న తండ్రే, రోజూ మీకు నువ్వు నమ్మేది అబద్ధం, నువ్వు వెళ్తున్న దారి తప్పు అని చెప్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది? నిజమే. ఒక స్టూడెంట్కి ఇది ఎలా వర్తిస్తుందంటే, వాళ్ళు ఎంతో గౌరవించే ప్రొఫెసర్ లేదా సొంత ఫ్యామిలీ మెంబర్సే నువ్వు చేస్తున్న ఈ రీసెర్చ్ వేస్ట్ అన్నప్పుడు, లేదా నువ్వెంచుకున్న ఈ కెరియర్కి ఫ్యూచర్ లేదు అని నిరుత్సాహపరిచినప్పుడు కలిగే మానసిక ఒత్తిడి లాంటిది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఇక్కడ నాకో డౌట్. ప్రహ్లాదుడిది కేవలం మొండితలం అంటారా, లేక నిజమైన విశ్వాసమంటారా? ఎందుకంటే కొన్నిసార్లు ఇతరులు చెప్పే మంచి సలహాను కూడా మనం పెడచెవిన పెట్టే ప్రమాదముంది కదా. అద్భుతమైన ప్రశ్న. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? అక్కడే మనం ప్రహ్లాదుడి నుండి నేర్చుకోవాల్సిందుంది. అతనిది గుడ్డి నమ్మకం కాదు, అహంకారమంతకన్నా కాదు. అతని విశ్వాసం, అది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి, తన అంతరాత్మ నుండి పుట్టింది. ఓకే. దాన్ని ఇంగ్లీష్లో కన్విక్షన్ అంటాం. ఒక స్టూడెంట్కి ఇది ఎలా అప్లై అవుతుందంటే, అందరూ ఈ కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అని కాకుండా, ఈ సబ్జెక్టుపై నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, దీనిపై నేను ఓన్గా రీసెర్చ్ చేశాను, నా బలాలు దీనికి సరిపోతాయి అని ఒక క్లారిటీకి వచ్చాక ఏర్పడేదే కన్విక్షన్. ఓ, అంటే ప్రహ్లాదుడి నమ్మకం ఒక షిప్లోని కంపాస్ లాంటిదన్నమాట. బయట విమర్శలు, సందేహాలు అనే తుఫాను ఎంత బలంగా ఉన్నా ఆ కంపాస్ మాత్రం తన నార్త్ డైరెక్షన్ను చూపిస్తూనే ఉంటుంది. పర్ఫెక్ట్ అనాలజీ. సరిగ్గా అదే. అంతేకాదు, ప్రహ్లాదుడు తన తండ్రితో గొడవపడటం మీద ఫోకస్ చేయలేదు. అతను తన భక్తి మీద, తన సాధన మీద దృష్టి పెట్టాడు. రైట్. దీని అర్థం స్టూడెంట్స్ కూడా అనవసరమైన పోటీ, నెగటివిటీ మీద కాకుండా తమ స్కిల్స్ పెంచుకోవడం మీద, నాలెడ్జ్ సంపాదించడం మీద ఫోకస్ చేయాలి. చుట్టూ ఉన్న గందరగోళం మధ్య కూడా ప్రశాంతంగా, స్థిరంగా ఉండటమే ప్రహ్లాదుడు నేర్పే మొదటి పాఠం. ఓకే. ప్రహ్లాదుడి కథ మనకు బయటినుంచొచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. కానీ కొన్నిసార్లు మనకు పెద్ద శత్రువు బయట కాదు, లోపల ఉంటాడు. నిజం. మనం ఎంచుకున్న మార్గం యొక్క కఠినత్వం, దానివల్ల కలిగే అలసట, నిరాశ, ఈ ఇంటర్నల్ బ్యాటిల్ను ఎలా గెలవాలి? బహుశా ఇక్కడే ధ్రువుడి కథ మనకు హెల్ప్ అవుతుందేమో. ఖచ్చితంగా. ప్రహ్లాదుడిది బయటి ప్రతికూలతపై విజయమైతే, ధ్రువుడిది అంతర్గత బలహీనతలపై, లక్ష్య సాధనలో ఎదురయ్యే కఠోర శ్రమపై విజయం. 5 ఏళ్ల బాలుడు. అవును, 5 ఏళ్ల బాలుడు తండ్రి ఒడిలో కూర్చోబోతే సవతి తల్లి అవమానిస్తుంది. ఆ అవమానం అతన్లో ఒక అగ్నిని రగిలించింది. ఇక్కడ మనము గమనించాల్సిన విషయమేంటంటే, అతను ఆ అవమానానికి కుంగిపోలేదు, పగ తీర్చుకోవాలని కూడా అనుకోలేదు. బదులుగా ఆ నెగటివ్ ఎనర్జీని ఒక అత్యున్నతమైన, పాజిటివ్ లక్ష్యం వైపు మళ్లించాడు. అందరికంటే ఉన్నతమైన స్థానం నాకు కావాలి అని నిర్ణయించుకున్నాడు. అదే అసలైన పరివర్తన. ఒక ఫెయిల్యూర్ని లేదా అవమానాన్ని పర్సనల్గా తీసుకోకుండా దాన్ని ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ఫ్యూయల్గా మార్చుకోవడం.
ఇక్కడే గ్రిట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. గ్రిట్ అంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పట్టువదలని అభిరుచి విడాముయర్చి 6 నెలల పాటు అడవిలో ఒంటరిగా ఒంటికాలిపై నిలబడి తపస్సు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది సంకల్ప బలానికి పరాకాష్ఠ. కాని ఆ స్థాయి ఏకాగ్రత, పట్టుదల ఈ రోజుల్లో సాధ్యమేనా? ప్రతి నిమిషం మన ఫోన్కు నోటిఫికేషన్లు వస్తుంటాయి, సోషల్ మీడియా మన అటెన్షన్ను దొంగిలిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రపంచంలో ఒక స్టూడెంట్ ధ్రువుడిలాంటి పట్టుదలను ఎలా అలవర్చుకోవాలి? మంచి ప్రశ్న. మనం అక్షరాల అడవికి వెళ్లి ఒంటికాలిపై నిలబడమని చెప్పడం లేదు, కానీ దాని వెనుక ఉన్న ప్రిన్సిపల్ను అర్థం చేసుకోవాలి. ధ్రువుడి విజయం వెనుక ఉన్నది కేవలం పట్టుదల మాత్రమే కాదు, ఒక బలమైన ఎందుకు అనేది ఉంది. ఒక వై. అవును, ఒక స్ట్రాంగ్ వై. ఆ అవమానం అతనికి ఒక శక్తివంతమైన కారణాన్నిచ్చింది. ఒక స్టూడెంట్ ఒక కష్టమైన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కేవలం నేను పాస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు. నేను ఈ సబ్జెక్టులో ఎందుకు నైపుణ్యం సాధించాలి, దీనివల్ల నా ఫ్యూచర్ ఎలా మారబోతోంది అనే బలమైన ఎందుకు ఉంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లు చిన్నవిగా కనిపిస్తాయి. అర్థమైంది. ఆ బలమైన కారణమే మన పట్టుదలకు ఇంధనంలా పనిచేస్తుందన్నమాట. అంటే పట్టుదల అనేది ఒక ఇంజిన్ అయితే, దాన్ని నడిపించే ఫ్యూయల్ మన లక్ష్యం వెనుకున్న బలమైన కారణం. ఆ కారణం లేకపోతే ఎంత పట్టుదల ఉన్నా మధ్యలోనే ఆగిపోతాం. మీరు ఎందుకు అనే ప్రశ్న గురించి చెప్పారు. అది వినగానే నాకు మన మూడో పాత్ర నచికేతుడు గుర్తొస్తున్నాడు. సరిగ్గా కనెక్ట్ చేశారు. అతని కథ మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అవును, ధ్రువుడి పట్టుదలకు కారణం ఒక ఎందుకు అయితే, నచికేతుడి జీవితమే ఒక పెద్ద ఎందుకును కనుక్కోవడం. కథోపనిషత్తులో వచ్చే ఈ కథ చాలా అసాధారణమైనది. ఒక బాలుడు ఏకంగా మృత్యుదేవత అయిన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మరణం తర్వాత ఏం జరుగుతోంది అనే అల్టిమేట్ ప్రశ్న అడుగుతాడు. ఆ సీన్ తలుచుకుంటేనే గూస్పంప్సొస్తాయి. యముడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నచికేతుడికి బోలెడన్ని ఆఫర్లిస్తాడు. రాజ్యాలు, అంతులేని సంపద, అప్సరసులు, దీర్ఘాయుష్షు. అవును. అంటే బేసికల్లీ ఈ రోజుల్లో ఒక స్టూడెంట్ కోరుకునే అల్టిమేట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్యాకేజీ లాంటిది. మంచి జీతం, అధికారం, కంఫర్టబుల్ లైఫ్. సరిగ్గా అదే. యముడు అతనికి ప్రపంచంలోని అన్ని సుఖాలను ఆఫర్ చేస్తున్నాడు, కాని నచికేతుడు వాటన్నిటిని రిజెక్ట్ చేస్తాడు. ఇవన్నీ టెంపరరీ, ఇవి ఇంద్రియాలను బలహీనపరుస్తాయి, నాకు ఈ తాత్కాలిక సుఖాలు వద్దు, శాశ్వతమైన జ్ఞానం మాత్రమే కావాలి అని చాలా ధైర్యంగా చెప్తాడు. ఇక్కడే అసలైన విద్య యొక్క ప్రయోజనం మనకు కనిపిస్తుంది. ఇది నేటి విద్యార్థులకు చాలా పెద్ద ఛాలెంజ్. ఒకవైపు వాళ్లకిష్టమైన కాని అంతగా డబ్బు సంపాదించి పెట్టని సబ్జెక్టుంటుంది, మరోవైపు అంతగా ఆసక్తి లేకపోయినా లక్షల్లో జీతం వచ్చే కోర్సుంటుంది. నిజమే, చాలామంది నలిగిపోతుంటారు. మరి నచికేతుడు మనకి ఏం చెప్తున్నాడు? ప్యాషన్ను ఫాలో అవ్వమనా? అంతకంటే లోతైన విషయాన్ని చెప్తున్నాడతను. అతను మనల్ని మనం నేర్చుకుంటున్న విద్య యొక్క అల్టిమేట్ గోల్ని ప్రశ్నించుకోమంటున్నాడు. మనం కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికా నేర్చుకుంటున్నది, లేక విజ్డమ్ సంపాదించడానికా? ఇన్ఫర్మేషన్ వర్సెస్ విజ్డమ్. కరెక్ట్. ఈ రోజుల్లో గూగుల్ వల్ల మనకు ఇన్ఫర్మేషన్కి కొదవలేదు. ఏ ప్రశ్న అడిగినా సెకన్లలో లక్షల సమాధానాలొస్తాయి. కాని నచికేతుడి జిజ్ఞాస అలాంటిది కాదు. అతనిది సమాచారం కోసం కాదు, జ్ఞానం కోసం అన్వేషణ. మనం సమాధానాల సముద్రంలో మునిగిపోతూ అసలు సరైన ప్రశ్నలే అడగటమే మర్చిపోతున్నాం. వావ్! ఒక స్టూడెంట్ యొక్క అసలైన నైపుణ్యం ఆన్లైన్లో సమాచారాలు వెదకడం కాదు, ఆ గందరగోళం మధ్యలో ఏది ముఖ్యమైన ప్రశ్న అని గుర్తించగలగడం. అద్భుతం. అంటే తరగతి గదిలో ప్రశ్నలు అడగటానికి భయపడటం కాదు, అసలు ఏ ప్రశ్న అడగాలో కూడా తెలియని స్థితి నుండి బయటపడాలి. నచికేతుడిలా ఫండమెంటల్, డీప్ క్వశ్చన్స్ అడిగినప్పుడే మనకు నిజమైన అవగాహన కలుగుతుంది. సరే, ఇప్పుడు మనం 3 అద్భుతమైన గుణాల గురించి చర్చించాం. ప్రహ్లాదుడి నుండి విశ్వాసం, కన్విక్షన్, ధ్రువుడి నుండి పట్టుదల, గ్రిట్, నచికేతుడి నుండి జిజ్ఞాస, క్యూరియాసిటీ. ఇవి 3 వేర్వేరు గుణాల్లా కనిపిస్తున్నా వీటన్నింటి మధ్య ఒక బలమైన సంబంధమున్నట్టుంది. అవి వేర్వేరు కాదు, ఒక పరిపూర్ణ లెర్నింగ్ ప్రాసెస్లో ఇవి 3 దశలు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఒక సైకిల్ లాంటివి. ఓ, ఒక సైకిల్. దాని కొంచెం వివరిస్తారా? ఒక స్టూడెంట్ జర్నీలో ఈ 3 దశలు ఎలా పనిచేస్తాయి? తప్పకుండా. ఒక స్టూడెంట్ జర్నీ మొదట నచికేతుడిలా ఒక బలమైన ప్రశ్నతో, అంటే క్యూరియాసిటీతో మొదలవ్వాలి. ఈ సబ్జెక్ట్ను నేను ఎందుకు చదవాలి, దీని వెనక ఉన్న అసలు సూత్రమేమిటి అనే స్వచ్ఛమైన ఆసక్తి పుట్టాలి. సిలబస్లో ఉంది కాబట్టి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి కాదు. కాదు,
ఈ ఎందుకు అనేదే మొదటి అడుగు. సరే, తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక ప్రశ్న మొదలైంది. ఆ తరువాత ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ఆ తర్వాత ధ్రువుడి పాత్రొస్తుంది. అంటే గ్రిట్, పట్టుదలతో, కఠోర శ్రమతో సాధన చెయ్యాలి. జ్ఞానాన్ని సంపాదించడం ఈజీ కాదు. 100 పుస్తకాలు చదవాలి, రాత్రులు మేల్కొని ప్రయోగాలు చెయ్యాలి, వేల గంటలు ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఫెయిల్ అవ్వొచ్చు, నిరాశ కలగొచ్చు. కాని ధ్రువుడిలా ఆ లక్ష్యం నుండి దృష్టి మరల్చకుండా ముందుకు సాగాలి. అంటే నచికేతుడి క్యూరియాసిటీ మన జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అయితే, ధ్రువుడి పట్టుదల ఆ జర్నీని చివరిదాకా కొనసాగించే ఫ్యూయల్. ఇక చివరిగా ప్రహ్లాదుడి పాత్ర ఎలా వస్తుంది? చివడిగా ఆ కఠోర శ్రమ తర్వాత సత్యాన్ని కనుగొన్నప్పుడు, లేదా ఒక సబ్జెక్టుపై పూర్తి అవగాహనకు వచ్చినప్పుడు ప్రహ్లాదుడి పాత్ర మొదలవుతుంది. అంటే కన్విక్షన్. ఆ జ్ఞానంపై, తాను కనుగొన్న సత్యంపై అచంచలమైన విశ్వాసంతో నిలబడాలి. ఓకే. మీరు కనుగొన్న కొత్త ఐడియాను ప్రపంచం వెంటనే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. పాత నమ్మకాలకు అది వ్యతిరేకంగా ఉండొచ్చు, విమర్శలు రావచ్చు. అప్పుడు ప్రహ్లాదుల్లా నేను చేసిన పరిశోధన, నేను పొందిన జ్ఞానం ఆధారంగా నేను నమ్మేది ఇదే అని ధైర్యంగా నిలబడగలగాలి. వావ్! ఈ మూడు కలిసినప్పుడే ఆ లెర్నింగ్ జర్నీ ఒక డిస్కవరీగా మారుతుంది. ఎంత స్పష్టంగా వివరించారు. క్యూరియాసిటీతో మొదలుపెట్టి గ్రిట్తో సాధన చేసి కన్విక్షన్తో నిలబడటం. ఇదొక అద్భుతమైన ఫ్రేమ్వర్క్. ఈ పురాణ కథలు కేవలం పాతకాలపు నీతి కథలు కాదు, అవి ఆధునిక విద్యార్థికి ఒక టైమ్లెస్ రోడ్ మ్యాప్ లాంటివి. ఖచ్చితంగా. ఈరోజు మనం ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు ఈ ముగ్గురు నుండి నేటి విద్యార్థులు నేర్చుకోగల సద్గుణాల గురించి లోతుగా చర్చించాం. అయితే శ్రోతల కోసం ఒక ఆలోచననిక్కడ వదిలివెళ్తున్నాం. సమాధానాలు చౌకగా దొరుకుతున్నా కానీ ఏకాగ్రత చాలా ఖరీదైనదైన ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విద్యార్థికి ఈ 3 దశల ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకి ఎక్కడ ఎదురవుతుంది? నచికేతుడిలా ఒక విలువైన ప్రశ్నను కనుక్కోవడమా? ధ్రువుడిలా పట్టుదలతో ఆటంకాలను దాటుతూ శ్రమించడమా? లేక ప్రహ్లాదుడిలా తాము నమ్మిన దానిపై ధైర్యంగా నిలబడటమా? ఎందుకు? ఆలోచించండి.